Hello food fanatics, welcome to my channel Cook with Siri. 16 వెరైటీ ఇంగ్రీడియంట్స్ తో మసాలా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్లోకి ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మసాలా సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. ఫస్ట్ మసాలా సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం శనగపప్పు, ఒక యాలక్కాయ, చిన్నది దాల్చిన చెక్క, 2 లవంగా మొగ్గలు, ఒక 4-5 మిరియాలు, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, అలానే కొంచెం కరివేపాకు, కొంచెం ధనియాలు ఒక స్పూన్ తీసుకోవాలి. అండ్ టొమాటోస్, ఒక టొమాటో కట్ చేసుకొని 4 పీసెస్లో చేసుకోండి. కొంచెం బియ్యం, కొంచెం అల్లము, వెల్లుల్లి, చిన్న కొబ్బరి ముక్క, 3 ఎండుమిర్చి తీసుకుంటాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము తీసి పెట్టుకున్న ధనియాలు, పోపు సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కడాయిలో యాడ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇది ముందు ఇది వెనక అనేమి ఉండదు, అన్నీ ఒకేసారి అయినా సరే మనం కడాయిలో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాము. పోపులు కొంచెం వేగిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెయిన్గా ఈ సాంబార్లో కొంచెం బియ్యం యాడ్ చేయడం వల్ల సాంబార్ మంచి కన్సిస్టెన్సీతో వస్తుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఈలోపు పప్పు బాయిల్ అయిపోతే పప్పు గుద్దుతోని పప్పుని బాగా స్మాష్ చేసుకోవాలి. మసాలా సాంబార్లోకి కొన్ని వెజిటేబుల్స్ కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి. దానికి కావాల్సినవి క్యారెట్, ఆనపకాయ, బెండకాయలు, ఎండు ములంకాడలు. నా దగ్గర రాడిష్ లేదు, అందుకని అది వేయలేదు. మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సాంబార్లో కొంచెం క్యారెట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా సాంబార్లో క్యారెట్ వేసి ట్రై చేయండి. బెండకాయలు తప్ప రిమైనింగ్ అన్నీ కూడా హాఫ్ బాయిల్ చేసుకుంటాము. ఒకవేళ రాడిష్ కూడా మనం తీసుకుంటే అది కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇలాగ మనం తీసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక ప్యాన్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని దాని తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయ్యేలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది. ఇలా ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. పులుపుని బట్టి మీరు ఎలా తీసుకుంటారో ఆ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకో కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో మసాలా సామాన్లు వేసుకోండి. అంటే ఆవాలు, ఎండుమిరపకాయ అండ్ కొంచెం కరివేపాకు అండ్ మనం హాఫ్ బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా అందులో యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత పప్పును కూడా అందులో యాడ్ చేసుకోండి, కందిపప్పుని. ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఎక్కువ పడదు పేస్ట్, మహా అయితే నేను చూపించాను కదా ఆ గరిటతో ఒక గరిట వేసాను అంతే. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు స్టోర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ ఈ చింతపండు రసం కూడా తీసుకొని చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. చిక్కగా కావాలి అంటే ఒక గ్లాస్ సరిపోతుంది. ఇంకొంచెం పలుచగా కావాలి అంటే ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. సాంబార్లో బెల్లం చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు మరిగితే చాలు. మరిగేసిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. మసాలా సాంబార్ రెడీ. ఈ రెసిపీ కూడా మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.